ఈరోజు మీరందరూ ఒక డ్రాయింగ్ వేయాలి. ఈరోజు మేము ఏం డ్రా చేయాలి గీతో మిస్? అది మీరందరూ కలిసి నిర్ణయించాలి. సరే పీకో, అక్కర్లేదు. నీకు ఇష్టమైనా సరిపోతుంది. నెమలి. మరి నీకు చెంచం? పాతు. నువ్వు చెప్పు రాణి. ఏనుగు. ఇక మిగిలింది బిన్ని. సింహం. చూసారా, పని సులభమైంది కదా. ఈరోజు మీరందరూ దీన్నే డ్రా చెయ్యాలి. కానీ మిస్, మా ఇష్టాలు వేరు వేరు కదా. మరి ఇక్కడ ఒకటే పేపర్ ఉందిగా. చెంచం, ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కోడానికి మీ అందరి దగ్గర 15 నిమిషాలుంది. ఆ, 15 నిమిషాలేనా? హా, నేను 15 నిమిషాల్లో తిరిగి వస్తాను. అప్పటికి డ్రాయింగ్ రెడీ అయి ఉంటుంది కదా. తప్పకుండా. ఇది మేము ఎడమ చేత్తో చేసేస్తాం. కేవలం 15 నిమిషాల్లో మనం ఇది ఎలా చేయగలం? ఏమైంది? ఇది నువ్వు ఎడం చేత్తో చేసేస్తావు కదా బిన్ని. కానీ నేను డ్రాయింగ్ కుడి చేత్తో వేయాలి. సరే, ఇప్పుడు డ్రాయింగ్ మీద దృష్టి పెట్టండి. కేవలం 15 నిమిషాల్లో 4 డ్రాయింగ్స్ మనం ఎలా వేయగలం? మనమందరం కలిసి ఒకే డ్రాయింగ్ వేస్తే ఎలా ఉంటుంది? బిన్ని శరీరంకి, రాణి నువ్వు మొహం, పీకు నువ్వు దాని రెక్కలకి, నేను దాని కాళ్ళు గీస్తాను. కానీ అలాంటి జంతువు ఎలా ఉంటుంది? చాలా ప్రత్యేకంగా. అంటే మనం ఈరోజు బొమ్మ గీయడం కాదు, కిచడీ చేయాలి. ఇదిగో, ఇది నా సింహం యొక్క శరీరం. ఏనుగు ముఖము, ఇంకా తొండం. ఇవి బాధ యొక్క కాళ్ళు. ఇవి నా నెమలి యొక్క మెరిసే అందమైన రెక్కలు. పిల్లలు, డ్రాయింగ్ రెడీనా? హా గీతూ మిస్. పిల్లలు, ఈ డ్రాయింగ్ అద్భుతంగా ఉంది. నిజంగా ఇలాంటి ప్రత్యేకమైన జంతువుని నేనే కాదు, ప్రపంచంలో ఎవరూ చూసి ఉండరు. గీత మిస్, ఒకసారి ఒక పెద్ద అడవిలో నా మామయ్యకి ఇలాంటి జంతువే దారి చూపించింది. మెజిషియన్ షాషా యొక్క మ్యాజిక్ షో చాలా అద్భుతంగా ఉంది కదా. దాంట్లో ఏం పెద్ద విషయం ఉంది? అలాంటి మ్యాజిక్ మనం కూడా చెయ్యొచ్చు. అవును, మనం కూడా జాదుగర్ భాష యొక్క మ్యూజికల్ పదాలు నేర్చుకుందాం. ఎవరినైనా మాయం చేసే ప్రయత్నం చేద్దామా? కానీ ఎవరిని? టుకీ, నువ్వు మాతో పాటు మ్యాజిక్ షో చేస్తావా? మ్యాజిక్? ముందు టూకీని ఈ దుప్పటితో మూసి ఉంచుదాం. జాదుగర్ యొక్క మ్యాజిక్ పదాలు గుర్తున్నాయా?
చెప్పలం అప్పలం బబ్లాబు మాయం చేసాం ఇదిగో చూడు. బిన్ని నువ్వు తప్పు చెప్తున్నావు. అప్పలం చెప్పలం అని చెప్పాలి. కాదు కాదు, నేను బాగానే విన్నాను. చెప్పలం అప్పలం అనే ఉంది. సరే సరే గొడవ పడకండి. ముందుగా చెప్పలం అప్పలం ట్రై చేద్దాం, తర్వాత అప్పలం చెప్పలం. చెప్పలం అప్పలం బబ్లాబు మాయం చేసాం ఇదిగో చూడు. టోకీ మాయమైందా? మన మ్యాజిక్ పని చేసింది. ఇప్పుడు మనం కూడా మెజీషియన్ అయ్యాం. మెజీషియన్ బిన్ని. పీకో పీకో అమ్మ వచ్చేసింది. రండి టోకీని త్వరగా తిరిగి తెచ్చేద్దాం. చెప్పలం అప్పలం బబ్లాబు టోకీ వచ్చేసింది ఇదిగో చూడు. టోకీ ఇంకా మాయమయ్యే ఉంది. కొంచెం గట్టిగా అరిచి చూద్దాం. చెప్పలం అప్పలం బబ్లాబు టోకీ వచ్చేసింది ఇదిగో చూడు. టోకీ ఎందుకు తిరిగి రాలేదు? ఒక చివరి ప్రయత్నం చేద్దాం. చెప్పలం అప్పలం బబ్లాబు టోకీ వచ్చేసింది ఇదిగో చూడు. నేను చెప్పాను కదా అప్పలం చెప్పలం అని ఉండాలి. చెప్పలం అప్పలం కాదు. వెండింగి ఇది నీ తప్పు. అందుకే టోకీ మాయమైంది. టోకీ మాయమైందా? కానీ టోకీ అది కదమ్మా, మేమందరం అప్పలం చెప్పలం అని కూడా అనలేదు. అప్పలం చెప్పలం కానీ నేను ఖచ్చితంగా విన్నాను. టోకీని మాయం చేయడానికి చెప్పలం అప్పలం అనే అనాలి. మాయం కానీ టోకీ సారీ అమ్మా, మేము టోకీ పై కొన్ని మ్యాజికల్ పదాలు ట్రై చేయబోయాం. కానీ టోకీ నిజంగానే మాయమైంది. ఇప్పుడు టోకీ ఎలా తిరిగి వస్తుంది? ఇలా టోకీ భోజనం చేయడానికి రా. మాయం కాలేదు. నేను కూడా నీకు ఇదే చెప్పాలని ప్రయత్నించాను. కింద తన బాల్ ని వెతుకుతోంది. మాయమైందది. ఇప్పుడు అర్థమైందా పిల్లలు? అప్పలం చెప్పలం బబ్లాబు నేర్చుకోకుండా చెయ్యొద్దు ఇంద్రజాలాలు. పార్సల్. అరే, ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? ఇది అమ్మ వర్క్ షాప్ కి వెళ్ళాలి కదా. అరే నాన్నా, ఇది కేవలం చక్రం మాత్రమే. మిగతా కారు ఎక్కడుంది? పీకు, ఇది కారు చక్రం కాదు, కుమ్మరి చక్రం. అంటే కుండలు చేసే చక్రం. దీనితో మీ అమ్మ అందమైన మట్టి పాత్రలు, వంట సామాగ్రి వంటివి తయారు చేయగలదు. వావ్! అమ్మ దీంతో చాలా సంతోషపడుతుంది. అవును పీకు, అందుకే నేను ఈ బర్త్డే గిఫ్ట్ ఆమె కోసం ఆర్డర్ చేశాను. గిఫ్ట్? అయితే పదండి, ఈ గిఫ్ట్ అమ్మకి ఇచ్చేద్దాం. అవును పీకు, ఇది చాలా మంచి ఆలోచన. కానీ ముందు నేను దీన్ని బాగా గిఫ్ట్ ర్యాప్ చేస్తాను.
పీకు టోకి ఆ వైపు నుండి దీన్ని కొంచెం ఎత్తండి. ఆ? ఓ, 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 అది అమ్మ గిఫ్ట్, దాన్ని ఆపండి. ఓ, ఓ. ఓ, ఓ. అమ్మ వర్క్ షాప్ కి చేరుకున్నాం. వర్క్ షాప్. ఓ, చాలు. ఇప్పుడు నేను అమ్మ గిఫ్ట్ కి ఏమీ జరగనివ్వను. నానా జాగ్రత్త. ఓ, 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 అమ్మ గిఫ్టు. టోకి ఆగు. పీకు జాగ్రత్త. పదండి, అమ్మకి తన గిఫ్ట్ ఇద్దాం. అరే పాపా ప్యారీ పీకు టూకి మీ అందరూ ఇక్కడెలా? ఓహో, ఇది ఏమిటి? కుమ్మరి చక్రం. అరే వా! ఇది నాకు చాలా కాలం నుండి కావాలి, కానీ ఇంత బరువైన చక్రం మీరందరూ ఇక్కడికెలా తెచ్చారు? చాలా కష్టమై ఉండాలి కదా? పాప పీకు టోకి కలిస్తే ఎంత కష్టమైనా ఇట్టే అయిపోతుంది. నాన్నా ప్యారీ, నేడు టీ చాలా బాగుంది. అవునవును. దీనితో తినడానికి ఏమైనా స్నాక్స్ ఉన్నాయా? అదే నేను కూడా ఆలోచిస్తున్నాను అమ్మ ప్యారీ, మన దగ్గర ఏమైనా స్నాక్స్ ఉన్నాయా అని. ఆ? నువ్వు విన్నావా అమ్మ ప్యారీ? అవును, విన్నాను. పీకు టూకి ఇక్కడికి రండి. పీకు, నీ గొంతు వినడానికి చాలా బాగుంది. నువ్వు పాడడం నేర్చుకోవాలనుకుంటున్నావా? ఆ? అవునమ్మా. అవును పీకు టూకి, అమ్మ ప్యారీ మీకు పాడడం నేర్పుతుంది. ఈలోగా నేను మీకు కొన్ని స్నాక్స్ తెస్తాను. ఇక పదండి, మనం మొదటి నుండి మొదలు పెడదాం. టూకి, జైలోఫోన్ ఇవ్వు ప్లీజ్. ఫోన్ ఫోన్. సరే, ఈ జైలోఫోన్ సాయంతో ప్రాథమిక స్వరాలను నేర్చుకుందాం. ఇప్పుడు నా తర్వాత పాడండి. సా రీ గా మా. సా రీ గా మా. లా లా. వావ్, అద్భుతం. పా దా నీ సా. పా దా నీ సా. లా లా. చాలా బాగుంది. మళ్ళీ వెరీ గుడ్. సారీ గా మా పా దా నీ సా. లా లా. ఈ సమోసాలతో కొంచెం చట్నీ ఉంటే అద్భుతంగా ఉంటుంది. ఆహ్,
పుదీనా ఎక్కడుందో చూద్దాం. ఆ, అమ్, పీకుటూకి మీరు చాలా బాగా పాడుతున్నారు. ఇప్పుడు మనం ఇలా ట్రై చేద్దాం. పై స్థాయి నుండి కిందకు రివర్స్ లో కూడా పాడదాం. సా నీ దా పా. సా నీ దా పా. లా 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 లా. మా గ రి సా. మా గ రి సా. సా. అలా కాదు పీకు, ఇలాగా. సరి గా మా పద ని సా. నా సాకి ఏమైంది? సా సా. ఆందోళన చెందకు పీకు, ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది. మళ్ళీ ట్రై చేసి చూద్దామా? సరి గా మా పా. పా. అద్భుతం. మళ్ళీ పాడు. మా పా. పా సా. ఓహో అమ్మా, నాకు మళ్ళీ రావడం లేదు. ఇప్పుడు నేనేం చేయాలమ్మా? అలా కాదు పీకు, ఆందోళన వద్దు. ఎవరూ తమ సాని శాశ్వతంగా కోల్పోరు. నువ్వు త్వరలోనే నీ సాని నేర్చుకుంటావు. ఇక 2 నిమిషాల్లో రుచికరమైన చట్నీ రెడీ. కానీ మిక్సీ సౌండ్ వల్ల సంగీతం నేర్చుకోవడంలో ఏమీ ఇబ్బంది కలగకూడదు. ఆ? ఆ. ఓ పీకు, నువ్వా శబ్దం విన్నావా? ఏ శబ్దం? మిక్సర్ శబ్దమా? అవును, మిక్సర్ శబ్దమే. దాన్ని హమ్ చేస్తూ నువ్వు పాడగలవా? ఇలా. ఓ సరే, అలాగే ట్రై చేస్తానమ్మా. నిజంగా గ్రేట్. ఇప్పుడు ఇదే నీ సా. నువ్వు దాన్ని నేర్చుకుంటావా? చూడు. సా. సా. టుకీ, నేను నా సాని నేర్చుకున్నాను. సా సా సా. ఎక్సలెంట్. సరే, ఇప్పుడు మనం మళ్ళీ పాడదాం. సరి గా మా పద ని సా. ఇక్కడ చట్నీతో సమోసా.